హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్ళే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కామారెడ్డి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 8:30 కామారెడ్డి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 9 గంటలకు కామారెడ్డి నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా వేములవాడ, కరీంనగర్, హుజురాబాద్, హన్మకొండ, వరంగల్, నర్సంపేట, ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ వేములవాడకు ఉదయం 10:50, కరీంనగర్కు ఉదయం 11:45, హుజురాబాద్కు మధ్యాహ్నం 12:40, హన్మకొండకు మధ్యాహ్నం 1:30, వరంగల్కు మధ్యాహ్నం 2 గంటలకు, నర్సంపేటకు మధ్యాహ్నం 3:20, ఇల్లందుకు సాయంకాలం 5:45, కొత్తగూడెంకు రాత్రి 7 గంటలకు, పాల్వంచకు రాత్రి 7:15, భద్రాచలంకు రాత్రి 8 గంటలకైతే చేరుకుంటుంది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు సుమారుగా 366 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. కామారెడ్డి నుంచి భద్రాచలంకు బస్ ఫేర్ 600 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం భద్రాచలం నుంచి కామారెడ్డి వెళ్ళే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 7:30 భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ కొత్తగూడెంకు ఉదయం 8:40, నర్సంపేటకు ఉదయం 11:45, వరంగల్కు మధ్యాహ్నం 12:30, హన్మకొండకు మధ్యాహ్నం 1:15, కరీంనగర్కు మధ్యాహ్నం 3 గంటలకు, వేములవాడకు సాయంకాలం 4:20, కామారెడ్డికి సాయంకాలం 6 గంటలకైతే చేరుకుంటుంది. భద్రాచలం నుంచి కామారెడ్డికి టోటల్ జర్నీ అవర్స్ 10:30. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.